దేవునికి స్తోత్రములు. ఆశీర్వాద సమయం అనే మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడు కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వెక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఎంతో ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. ప్రియులరా, గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకి మీ చేయూతను అందించండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 145వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. పిల్లరా, దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ ప్రభు మనలను కాచి కాపాడాడు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. మన మార్గాల్లో ప్రభు కాపాడాడు. తినటానికి ఆహారాన్ని, ధరించడానికి దేవుడు చక్కని వస్త్రాలను ప్రభు మనకి ఇంతవరకు సహాయం చేశాడు. మరొక సంవత్సరంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. క్రొత్త ఏడు మొదలుపెట్టాను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలుపెట్టాను. మరొక నూతన సంవత్సరాన్ని పిల్లరా దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరమైనా మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చదువుకున్నటువంటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనము గణపరచాలి. రాజువైన నా దేవా, నేను నిన్ను స్తుతించెదను. రాజువైన నా దేవా, నేను నిన్ను గణపరిచెదను. పిల్లరా, దావీదు మహారాజు, యుద్ధవీరుడు, సైన్యాధిపతి, ఒక గాయకుడు, ఒక ప్రార్థనాపరుడు, ఇజ్రాయేలీ ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా, మహారాజుగా పరిపాలన చేసినటువంటి దావీదు రాజు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆ రాజుతో ఈ మాట చెప్తున్నాడు. రాజువైన నా దేవా, నేను నిన్ను గణపరుస్తాను. పిల్లరా, ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఇంతవరకు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పిల్లరా, చాలామంది అంటారు, దేవుడు ఇవ్వటం ఏంటండి ఆరోగ్యాన్ని, నేను మొలకలు తింటున్నాను. దేవుడు ఇవ్వటం ఏంటి ఆరోగ్యాన్ని, నేను గింజలు తింటున్నాను. దేవుడు ఇవ్వటం ఏంటి ఆరోగ్యాన్ని, నేను వాకింగ్ చేస్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను డాక్టర్ల యొక్క సూత్రాలు పాటిస్తున్నాను, ఆకుకూరలు తింటున్నాను. పిల్లరా, చాలా మంది నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను, మంచిదే, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాను, మంచిదే. పిల్లరా, మనము క్షేమముగా, మనం ఆరోగ్యంగా ఉండాలి. కానీ చాలా మంది వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. మైకేల్ జాక్సన్ ఆకుకూరలే తిన్నాడు, మైకేల్ జాక్సన్ గింజలే తిన్నాడు, మైకేల్ జోసెఫ్ జాక్సన్ ఆరోగ్య సూత్రాలను తూచా తప్పుకోకుండా పాటించాడు. తన పక్కన ప్రపంచములో పేరు కలిగిన 12 మంది డాక్టర్ని తన పక్కనే పెట్టుకున్నాడు. మైకేల్ జోసెఫ్ జాక్సన్ ఆయన పేరు. పిల్లరా, 150 సంవత్సరాలు బ్రతకాలని తాను ప్లాన్ చేసుకున్నాడు. 100 సంవత్సరాలు నేను బతకాలి అనుకున్నాడు. ఆరోగ్య సూత్రాలే పాటించాడు. ఆయన ఏది తిన్నా, ఏది తాగినా దేవుని బిడ్డలారా పరీక్షించి ఆయనకి ఇచ్చారు. నేను చెప్పనా, మీలో చాలా మందికి తెలుసు, 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్న మైకేల్ జోసెఫ్ జాక్సన్ 50 సంవత్సరాలకే చనిపోయాడు. పిల్లరా, డాక్టర్లను కొనగలిగాడు, మందులు కొనగలిగాడు, కానీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని కొనలేకపోయాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఈ సంవత్సరంలో దేవుని దయ మనకు కావాలి. తినే తిండిని బట్టి, కట్టుకునే వస్త్రాలను బట్టి, మన వాస్తును బట్టి కాదు, క్రీస్తును బట్టి, దేవుని బట్టి నేటికి దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు.
ఇచ్చాడు. మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మన బ్రతుకు ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనం గడిచిన సంవత్సరాలన్నీ కాచి కాపాడిన దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 31వ కీర్తన 15వ వచనములో ఇలాగుంది. ఏంటా మాట? నా కాల గతులు నీ వశంలో ఉన్నాయి. పిల్లరా, మన గతి ఆయన వశంలో ఉంది, మన కాల గతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మనము దేవుణ్ణి స్తుతించాలా, ఆ దేవునికి మనము చెయ్యెత్తి జై కొట్టాలా, దేవుణ్ణి మనము గణపరుచుకోవాలా. రాజువైన నా దేవా, ఎంత చక్కని మాట అండి. నేను నిన్ను స్తుతిస్తాను, రాజువైన నా దేవా, నేను నిన్ను గణపరుస్తాను. పిల్లరా, దేవుణ్ణి మనము స్తుతించాలా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మూయబడిన ద్వారాలు స్తుతి అనే ద్వారం ద్వారా దేవుని బిడ్డలు తెరవచ్చండి. దేవుణ్ణి స్తుతించాలా. ఎటువంటి విషమ పరిస్థితులు మారాలంటే మనము దేవుణ్ణి స్తుతించాలి. పిల్లరా, ఈ సంవత్సరం మనము దేవుణ్ణి గణపరుచుకోవాలా. ఒక మంచి దేవుని సేవకుడు ప్రశాంతంగా సేవ చేస్తున్నాడు, సంతోషంగా సేవ చేస్తున్నాడు. తన పరిచర్య చాలా సమాధానంగా ఉంది. తన పరిచర్య, దేవుడు ఇచ్చిన పరిచర్య మంచి ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని బిడ్డరా, ఆ సేవకుని కుటుంబంలో ఒక విషమ పరిస్థితి. పాస్టమ్మ గారు చనిపోయింది. పాస్టమ్మ గారు చనిపోయినా ఈ దేవుని సేవకుడు బలం తెచ్చుకొని సంఘంతో, సంఘ సహకారంతో దేవుని బిడ్డల సంతోషంగా సేవ చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఒక రోజున దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు యొక్క కుమార్తె ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక కారు వచ్చి దేవుని సేవకుడిని, దేవుని బిడ్డరా, దేవుని సేవకుని కుమార్తె ప్రయాణం చేస్తున్నటువంటి బైకుని గుద్దేసి దేవుని సేవకుడికి తీవ్ర గాయాలైనాయి. సేవకుని కుమార్తె పడటమే కోమాలోకి వెళ్ళిపోయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. దేవుని బిడ్డల కళ్ళతో చూసిద్ది, నోటితో చేదో చెప్పాలనుకుంటుంది. 3 సంవత్సరాలు కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అందరూ అనుకున్నారు, సంఘంలో కొంతమంది అనుకున్నారు, అయ్యగారికే దిక్కు లేదురా, అయ్యగారినే దేవుడు కాపాడలేకపోయాడురా, అయ్యగారు కుటుంబాన్ని, పాస్టర్ గారు కుటుంబాన్నే దేవుడు మర్చిపోయాడురా. సంఘమంతా చల్లా చెదురైపోయింది. పాస్టర్ గారికి దిక్కు లేదు. పిల్లరా, ఎక్కువ మంది వచ్చేటువంటి జనం తగ్గిపోవటం మొదలుపెట్టారు. ఇంతకు ముందు సంఘములో పాటలు ఉండేవి, చక్కని శబ్దాలతో ప్రభుని గణపరిచేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం ఆరాధన నిశ్శబ్దమైపోయింది. పాస్టర్ గారు నిరాశగా కూర్చున్నాడు, నిస్పృహలో కూర్చున్నాడు. తిన్నావా, తినలేదా అని అడిగేవారు ఎవరు లేదు. అన్ని చోట్ల దేవుని బిడ్డలు ప్రభుని ఆరాధించుకుంటుంటే ఈ పాస్టర్ గారు సంఘం నిశ్శబ్దమైపోయింది. ఒక రోజున ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నువ్వు నన్ను స్తుతించవా? నా సేవకుడా, నువ్వు నన్ను స్తుతించవా? అప్పుడు సేవకుడు చెప్తున్నాడు, ప్రభువా, ఏమని స్తుతించను ప్రభువా? నా భార్య చనిపోయిందని స్తుతించనా? సంఘమంతా ఖాళీ అయిపోయిందని స్తుతించనా? నా ఒక్కగానొక్క కూతురు కోమాలోకి వెళ్ళిపోయిందని స్తుతించనా? దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఒక్కొక్కసారి మనం అలారం పెట్టినప్పుడు అది ఎలా శబ్దం వచ్చిందో ఆయన జీవితంలో, ఆయన హృదయంలో ఒక ఆలాపన దేవుడు అంతరాత్మలో మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను స్తుతించు. ఆ సేవకుడు లేచి ప్రభుతో అంటాడు, ప్రభువా, నిన్ను స్తుతించకపోతే నేను ఎవరిని స్తుతిస్తాను? నిన్ను గణపరచకపోతే నేను ఎవరిని గణపరుస్తాను? దేవుని బిడ్డ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. అద్భుతమండి. దేవుని బిడ్డరా, 3 సంవత్సరాలుగా ఉలకని, 3 సంవత్సరాలుగా పలకని, 3 సంవత్సరాలుగా కదలని ఆ బిడ్డ లేచింది. దేవుని బిడ్డరా, అదిగో తన తండ్రిని హత్తుకుంది. దేవుడు మరలా ఆ పరిచర్యను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు కాపాడమా? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఇతరులకు ఇచ్చేవాడుగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసిన
దేవుణ్ణి ఈ సంవత్సరంలో స్తుతించాలా. గళమెత్తి దేవుని బిడ్డలారా, మన స్వరమెత్తి ఈ నూతన సంవత్సరాలకు తీసుకొచ్చిన దేవుణ్ణి స్తుతించాలండి. అందుకే దావీదు భక్తులు చదువుకున్నాం, రాజువైన నా దేవా. ఎంత చక్కని మాట అండి. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మన దేవుడు రాజు, మన దేవుడు ప్రభువు, మన దేవుడు దేవుని బిడ్డరా. జ్ఞాపకాల్లో చెరగని దేవుణ్ణి మనము స్తుతించాలా. మనందరికీ తెలుసు, ఇజ్రాయేలీ ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు పోషించాడండి. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇజ్రాయేలీ ప్రజలకు ఇస్తే, వాళ్ళు 40 సంవత్సరాలు దేవుడు పోషిస్తే, 40 సంవత్సరాలు కంటికి కను పాపవలే దేవుడు కాపాడితే, వాళ్ళు చేసిన పనేంటో బైబిల్ గ్రంథంలో ఉందండి. 78వ కీర్తన 40వ వచనములు చదివితే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలీ ప్రజలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు తన ప్రజలకిస్తే దేవుని మీద సడిగారండి, దేవుని మీద గొడిగారండి, మాటి మాటికి శోధించారండి. ఈనాడు చాలా మంది విశ్వాసులు, ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు స్తుతించని వారుగా ఉన్నారండి, సణిగేవారుగా ఉన్నారండి. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవుని చేత దీవించబడి కూడా, దేవుని చేత ఆశీర్వదించబడి కూడా అనేక మంది దేవుని స్తుతించవలసిన వాళ్ళు సణుగుతున్నారండి. ఒక్కొక్కసారి అనిపించింది, ఏం బతుకురా ఈ బతుకు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా గనక మీకు అనిపిస్తే, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 1 గంట కూర్చుంటే దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడో అర్థమైద్దమ్మా. లేదు, ఒక జైలుకి వెళ్ళి ఆ జైలు దగ్గర 1 అరగంట నుంచుంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఎంత కాపాడుతున్నాడో మనకు అర్థమైద్దమ్మా. లేదు, సమాధుల దగ్గరికి వెళ్ళి, శ్మశానాల దగ్గరికి వెళ్ళి 1 గంట కూర్చుంటే నిన్ను, నీ బిడ్డల్ని, నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాడో అర్థమైద్దమ్మా. ఈ నూతన సంవత్సరాలకి వచ్చినటువంటి మనం గడిచిన సంవత్సరాలన్నీ కాపాడినటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలా. రెండవది దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి పని, విశ్వాసిగా మనము చేయవలసిన పని, దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన పని, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, మోషే అనే భక్తుడు అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. పిల్లరా, మోషే భక్తుడు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి, నీ సన్నిధి మాకు కావాలి. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, ఈ లోకంలో ఎన్నున్నా, ఏమున్నా, ఏదున్నా, ఎంతున్నా నీకు కావాలి, నాకు కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలమ్మా. అందుకే చక్కని పాట ఉంది కదూ, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, అసలు నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుని సన్నిధి మనతో ఉండాలా, మన కుటుంబాలతో ఉండాలా, మన బిడ్డలతో ఉండాలా. అలా ఉండాలంటే ఏమి చేయాలి? దేవునితో సమయాన్ని మనం గడపాలి. మన సెల్ ఫోను దేవుని ఉదయాన్నే లేచి చూసుకుంటాం, దానికి ఛార్జింగ్ ఉందో లేదో చూసుకుంటాం. దానికి ఛార్జింగ్ మన చేతిలో ఉండే ఫోను దేవుని బిడ్డలారా సరిపడినంత దానికి ఛార్జింగ్ పెడతాం. అలాగే మీరు నేను కూడా ఉదయాన్నే లేచి చూసుకోవాలా, ఉదయాన్నే లేచి మోకరించాలా. 30-30 అనే ఫార్ములాని మనం పాటించాలా. ఏంటా 30-30? ఉదయాన్నే లేవగానే 1 అరగంటైనా దేవుని పాదాల దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలమ్మా. నీ కష్టాన్ని, నీ ఇష్టాన్ని, నీ ఆపదని, నీ ఆనందాన్ని దేవునితో చెప్పు
ఒప్పుకోవాలి. మరొక 30 నిమిషాలు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథం, దేవుడు మనకిచ్చిన ఈ బైబుల్ గ్రంథాన్ని ఒక 30 నిమిషాలు, కనీసం ఒక 3 అధ్యాయాలన్నా హృదయపూర్వకంగా చదవాలా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనము అనుభవించాలా. ఈనాడు చాలా మంది మందిరానికైతే వస్తున్నారు, వాయిద్యాలైతే వాయిస్తున్నారు, దేవుని వాక్యమైతే చదువుతున్నారు, దేవుని వాక్యమైతే చెబుతున్నారు, వందనాలైతే చెబుతున్నారు, పైకి భక్తిగా అయితే కనపడుతున్నారు. కానీ ఈనాడు చాలా మంది జీవితాల్లో పిల్లరా దేవుని సన్నిధిని కోల్పోతున్నారండి. ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసిన విశ్వాసులు ఈనాడు ప్రార్థన దేవుని బిడ్డరా ఈ చేయలేని వారుగా ఉన్నారండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు ఏలియాలాగా, ఎలీషాలాగా రోషం కలిగిన ఉన్న బిడ్డలు దేవుని బిడ్డ రాను రాను వాళ్ళలో ఉన్న రోషం, భక్తిలో ఉన్న శక్తి తగ్గిపోతుందండి. ఒకప్పుడు దేవుని బిడ్డరా యేసేపులాగా పాపం నుండి దూరంగా పరిగెత్తే వ్యక్తులు ఈనాడు పాపం వైపు ఈనాడు అనేక మంది పరిగెత్తున్నారండి. కారణం ఏమిటి? ఈనాడు సంఘంలో అందరితో ప్రేమగా మాట్లాడే మనుషులు, ఈనాడు విశ్వాసులు ఈనాడు చాలా మంది ప్రేమ లేని వారుగా ఉంటున్నారు. కారణం ఏమిటి? దేవునికి కానుకిచ్చే విషయంలో, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే విషయంలో ఈనాడు చాలా మంది బిగదీసుకుంటున్నారు, బిగించుకుంటున్నారు. కారణం ఏమిటి? దేవుని సన్నిధి లేదు పిల్లరా. అమ్మా, నీకు నాకు దేవుని సన్నిధి కావాలా? మీరు నేను దేవునితో సమయాన్ని మనము గడపాలా. చక్కని పాట మీలో చాలా మందికి వచ్చు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలో పిల్లరా మొదటిగా దేవుణ్ణి స్తుతించాలా, రెండవదిగా దేవుని సన్నిధిని మనము అనుభవిస్తే మన జీవితాలు ఎంత శాంతిగా ఉంటాయి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనములో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పిల్లరా, ప్రేమ కలిగిన దేవుడు ఆనాడు మత బోధకుడు నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలా. ఈ నూతన సంవత్సరానికి వచ్చినటువంటి మనం పిల్లరా మన జీవితంలో ఎన్ని పండుగలు మనం చూడలేదు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని నూతన సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడలేదు. మనం అలాగే ఉన్నావేమో, నేను అలాగే ఉంటాను అని అనుకుంటున్నావేమో. కాదమ్మా, మనము క్రొత్తగా మనము జన్మించాలా, మనము కొత్తగా జన్మించాలా. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన పడక దేవునికి ఇష్టంగా ఉండాలా. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారమ్మా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మీరు నేను కూడా నూతనంగా మనము జన్మించాలా. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలా. దావీదు భక్తుడు తాను ప్రార్థన చేశాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. పిల్లరా, మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకున్న పాపాన్ని మనము విడిచిపెట్టాలా. అలా విడిచిపెడితే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడమ్మా, పరలోక రాజ్య వారసుడిగా నిన్ను చేస్తాడమ్మా. ఈ మాటలు కల్పన కాదమ్మా, ఈ మాట కట్టు కథ కాదమ్మా, ఇది బైబుల్ గ్రంథం సెలవిస్తూ ఉందమ్మా. 2000 సంవత్సరాల నుంచి ఈ బైబుల్ గ్రంథం ప్రకటించబడతానే ఉందమ్మా. ఒక సినిమా చూస్తే 2 సార్లు చూస్తామేమో, దాని మీద పిచ్చి ఉంటే 10 సార్లు చూస్తామేమో, కానీ 2000 సంవత్సరాల నుంచి ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది. దేవుని వాక్యం విని ఎంత మంది మార్పు చెందుతున్నారో. మీకు ఒక మాట చెప్పున, దేవుని వాక్యం విని చెడిపోయిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు పిల్లరా. నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఒక రోజున ప్రభు తీర్పు తీరుస్తాడు.
చేస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా కుడివైపున రండి అని పిలిచే పిలుపు సిద్ధముగా ఉంది దేవుని బిడ్డలారా. అది గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను ఎలా వేరు చేస్తాడో, గొల్లవాడు దేవుని బిడ్డలారా గొర్రెల్లో నుండి మేకలను ఎలా విభజిస్తాడో, మహాసముద్రం లాగా ఆయన ముందు జన సమూహం ఉంటే ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు. కుడివైపున గొర్రెలు, ఎడం వైపున దేవుని బిడ్డలారా అదిగో మేకలు. నిన్ను ప్రేమించే నీ భార్య ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభుకి తన హృదయాన్ని ఇస్తే, నిన్ను ప్రేమించే నీ పిల్లలు యేసు ప్రభుని నమ్ముకుంటే, నిన్ను ప్రేమించే నీ భర్త యేసుక్రీస్తు రక్తములో కడగబడితే, నువ్వు చూస్తుండగానే కుడివైపుకు వచ్చేస్తాడు. అమ్మా, నువ్వు చూస్తుండగానే నీ భార్య కుడివైపుకు వచ్చేసింది. ఈ వాక్యాన్ని వినేటువంటి పిల్లరా ఆ రోజున ఏడుస్తావు, ఆ రోజున నీ రొమ్ము బాదుకుంటావు. ఆ రోజున కుడివైపున ఉన్న ప్రజలు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని పిల్లరా నేను చదువుతాను. రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. పిల్లరా, దేవుని పిలుపు నిన్ను పిలవటం అది ఎంత ధన్యతమా. దేవుడు నిన్ను పిలవటం, దేవుడు తన రాజ్యములోనికి ఆహ్వానించటం అది ఎంత ధన్యత. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి పిల్లరా నీ స్థానం ఎక్కడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడమ్మా. ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎన్నో టీవీ ప్రసంగాలు వినుంటారు, మీకు గొప్ప గొప్ప సేవకులు మీకు బాగా తెలుసుంటారు. గొప్ప గొప్ప సేవకులతో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులతో మీరు పరిచయం కలిగి ఉంటారు. అయినా దేవుడు ఈ టీవీ ఛానల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాద సమయం అనే కార్యక్రమం ద్వారా ఆ ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు ఈ సమయాన్ని ఇస్తున్నాడు. నెబుకద్నెజరుకు దేవుడు 7 సంవత్సరాలు సమయం ఇచ్చాడమ్మా. మారలేదు, మార్పు చెందలేదు. అదిగో గడ్డి దేవుడు తినిపించాడు. 120 సంవత్సరాలు నోవాహు కాలంలో ప్రజలకు సమయం ఇచ్చాడు. 120 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి సమయం ఇస్తే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. నోవాహు కుటుంబం ఆ దేవునితో ఉన్నారు, ఆ వాడలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు జల ప్రళయంలో దేవుని బిడ్డలరా మునిగిపోయారు. చదువుతారా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో ఉన్న జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. పిల్లరా, దేవుడు 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలకు దేవుడు వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడు. చివరికి అగ్నిగంధకాల్లో కాల్చబడ్డారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, నూతన సంవత్సరాలకు వచ్చాం. దేవుడు ఎందుకో మనల్ని బ్రతికించాడు, ఇంకా దేవుడు ఎందుకో కాపాడాడు. దేవుని బిడ్డ కరోనా టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. మనం ప్రేమించిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. దేవుడు ఎందుకో మనల్ని బ్రతకమన్నాడు. ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం దేవుని బిడ్డరా. కాబట్టి మీ జీవితాలని ప్రభుకి అప్పగించుకోనండి. ఈ కొంచెం బతుకు దేవునికి సమర్పించుకోనండి. యేసు ప్రభు శిలువలో మన కోసం వేలాడాడు. నీ కోసం ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. కారణం ఆయన చేతకానోడు కాదు, ఆయన బలహీనుడు కాదు. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడవుతాడా? అనేక మంది మాట్లాడుతున్నారు. 3 మేకులు పీక్కుంటే మనిషి అవుతాడు, 3 మేకుల మీద వేలాడితే దేవుడవుతాడు. పిల్లరా, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇంకా సహనం చూపుతున్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు ఇంకా కనికరం చూపుతున్నాడు. నీ వైపు దేవుడు తన 2 చేతులు చాపుతున్నాడు. ఈరోజు ఆ దేవునికి ఒక అవకాశం ఇస్తారా పిల్లరా? అలాగే 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనం ఒకటి దేవుణ్ణి స్తుతించాలి పిల్లరా. గుండె లోతులో నుంచి ప్రభుని స్తుతించాలి. రెండోది దేవుని సన్నిధి
సన్నిధి మనము కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకోవాలి. చినాడు చాలా మంది దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని సహాయాన్నే కోరుకుంటున్నారు, కానీ దేవుని బిడ్డలారా దేవునితో సమయాన్ని గడిపేది ఈనాడు చాలామంది కోరుకోవట్లా. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే క్రొత్తగా మనము జన్మించాలి. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. పిల్లరా, తోటమాలి యజమానితో మాట్లాడుతున్నాడు. తోటమాలి యజమానిని బ్రతిమలాడుతున్నాడు. ఏంటి బ్రతిమలాడేది? ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు మొక్కను యజమాని వేశాడు. పిల్లరా, తోట మధ్యలో, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు. అది 3 సంవత్సరాల నుండి యజమాని వస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ చెట్టు అయితే పచ్చగా ఉంది కానీ కాయలు లేవు. చెట్టు అయితే చక్కగా కనపడుతుంది కానీ కాయలు లేవు. దేవుని బిడ్డలారా, తోట మాలితో చెప్తున్నాడు యజమాని, ఈ మొక్కను నరికేయి, ఈ అంజూరపు చెట్టుని నరికేయి అంటే తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు అంటే, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎంత చక్కని మాట అండి. తోటమాలి యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, యజమాని యెహోవా దేవుడో నిన్ను దేవుడు ఇంకా బ్రతిమలాడుతున్నాడు. దేవుని వాక్యం నిన్నింకా బ్రతిమలాడుతుంది. తోటమాల అంటున్నాడు, దాని చుట్టూ నేను తవ్వుతాను, దాని చుట్టూ నేను ఎరువేస్తాను, దాని చుట్టూ నేను భద్రత తీసుకుంటాను. అది ఫలించినా సరి, ఫలించకపోతే నరికై. దేవుని బిడ్డలారా, మనము మంచి ఫలాలు ఫలిస్తున్నామా? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపెట్టే అంజూరపు చెట్టులాగా మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు అండి. నీ బంధువుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ ప్రియమైన సంఘం మధ్యలో దేవుడు నిన్ను ఉంచాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. కారు ద్రాక్షాలు మనం కాయకూడదు, కారు కాయలు మనం కాయకూడదు, కారు కోతలు మనము కుయ్యకూడదు. మంచి ఫలాలు మనం ఫలించే విధంగా యజమానికి ఇష్టంగా మనం ఉండాలని ఈ సంవత్సరం ఆశపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరి తిరుగు లేకోకుండా నాశనం అవుతాడు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొట్టమొదటి వచనం పిల్లరా సెలవిస్తూ ఉంది. మనం మంచి ఫలాలు ఫలించుదాం. ప్రభు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని ఏలండి అని ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా మనం ప్రభుని స్తుతించుదాం. ఈ సంవత్సరం మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉందాం. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరాల కంటే దేవుని రూపంలోనికి మార్చబడదాం, దేవుని పోలికలోకి మనం మార్చబడదాం. అలాగే ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా మంచి ఫలాలు మనం ఫలించుదాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. పిల్లరా, అదిగో మనం మంచి ఫలాలు ఫలించుదాం. దేవునికి ఇష్టంగా మనం ఉందాం, దేవునికి మనము సమీపంగా ఉందాం. మన జీవితాన్ని దేవునికి పిల్లరా అప్పగించుకుందాం. ఒక చక్కని పాట మీలో చాలా మందికి తెలుసు. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం. ఈరోజు ఆయన పాదాల దగ్గర సాగిలపడి, ప్రభువా నిన్ను స్తుతిస్తాను ప్రభువా, ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నీ సన్నిధి, నేను నా బిడ్డలు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో మేము కూర్చొని నీ సన్నిధిని కోరుకుంటాం ప్రభువా. మూడవది, నూతన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా అని ఆ దేవునికి మనల్ని మనం అప్పగించుకుందామా? మంచి ఫలాలు నేను ఫలిస్తాను ప్రభువా అని ఆ దేవునితో ఒక తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఈ టీవీ ముందు కూర్చొని నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని
జ్ఞాపకం చేసుకున్నాయన మా బ్రతుకులో నిన్ను స్తుతిస్తూ, మా బ్రతుకంతా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము ఆనందిస్తూ, మా బ్రతుకంతా ప్రభా నీ పోలికలోకి, నీ రూపంలోకి మేము మార్చబడుతూ, మా బ్రతుకుల్లో మంచి ఫలాలు ఫలించి మీ చేత బలా నమ్మకమైన దాసులు అనిపించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, ఈ ఆశీర్వాద సమయం అనే టీవీ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మాకు చిన్న ఫోన్ కాల్ చేయండి, మేము కూడా సంతోషపడతాం, ప్రభుని స్తుతిస్తాం. దేవుడు మనల్ని దీవించునుగాక, ఆమెన్. మా అడ్రస్ పాస్టర్ వై సురేష్, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా పిన్ కోడ్ 521211. మా ఫోన్ నెంబర్ 944-086-9566. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక, ఆమెన్.